హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర నేర పరిశోధన శాఖ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. జనవరి 27న మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా ఒక్క పోస్ట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా సరే మేము అప్లై చేసుకుంటాం, ఒక పోస్ట్ అయినా సరే మాకు జాబ్ కావాలి, ఎక్కడైనా సరే మేము జాబ్ చేస్తామన్న వాళ్ళు మాత్రం వీడియోని కంటిన్యూ చేయండి. సో ఒక పోస్ట్ లాంటి పోస్టులకు మేము అప్లై చేయమని వీడియోని ఎవరైనా ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మన కేంద్ర ప్రభుత్వం నుంచి చాలాసార్లు అంటే వాళ్ళకు ఎక్కువ కొన్ని పోస్టులకి కొన్ని శాఖలకేమో ఎక్కువ ఖాళీలు ఉంటాయి, కొన్ని శాఖలకు ఒక్క ఖాళీ ఉన్నా కానీ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే ఒక పోస్ట్ మాత్రం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీడియోని కంటిన్యూ చేయండి. పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా. ఈ పోస్ట్ అయితే ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగం ఇది. ఫింగర్ ప్రింట్ ఆఫ్ సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఈ జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో అప్లై చేసుకోవచ్చు. మీకు పే స్కేల్ వచ్చేసరికి 20,200 రూపాయలు జీతం ఉంటుంది. దాంతోపాటుగా మీకు గ్రేడ్ పే కలుపుకొని మీకు 22,000 వరకు జీతం అయితే రావడం జరుగుతుందండి. దాంతోపాటుగా అలవెన్సులు కూడా మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి 25,000 రూపాయల వరకు మీకు జీతం అయితే రావడం జరుగుతుంది. వితిన్ 15 డేస్లో మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే, మనం ఇక్కడ చూడండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NH-8 మహిళాపూర్ న్యూఢిల్లీ 110037 ఈ యొక్క అడ్రస్లో మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసరికి శ్రీ రాజేశ్వర్ లాల్, అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NH-8 మహిపాల్పూర్ న్యూఢిల్లీ 110037 ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటుగా మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఎంక్లోజ్ చేసి అంటే దాంతోపాటుగా జతపరిచి జిరాక్స్ తీసి జతపరిచి నేను చెప్పినటువంటి అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు పంపించడానికి చివరి తేదీ February 10th లోపు మీరు పంపించాల్సి ఉంటుంది.